హాయ్ ఫ్రెండ్స్, మనకి అమరావతిలో నిర్మించే అతి భారీ వంతెనలు ఉన్నాయి కదండి. దాదాపు ఒక 4-5 వంతెనలు అయితే నిర్మిస్తున్నారండి. అది ఎట్లాగంటే ఎక్కడి నుంచి మనం వారధి కొత్తగా నిర్మించే వారధి గుంటుపల్లి నుంచి కృష్ణానది పైన వచ్చే అతి భారీ వారధి, అట్లాగే నేషనల్ హైవే వస్తుంది కదండి. ఆ హైవే ఎక్కడ టచ్ అవుతుందంటే మనకి మంగళగిరి దగ్గర ఎన్ఆర్ఐ దగ్గర అయితే ఇంకో హైవేలో కలుపుతున్నారు. ఈ క్రమంలో మధ్యలో సిటీ అమరావతి సిటీలో సీడాక్సిస్ రోడ్డు, అట్లాగే విట్ కాలేజీ రోడ్డు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రోడ్డు, రైల్వే ట్రాకు, వీటన్నిటికి సంబంధించిన ఇట్లాంటి బ్రిడ్జీలు అయితే కడుతున్నారండి. ఆ బ్రిడ్జి పనులు అనేది ఏ విధంగా ఉన్నాయనేది నేను ఇక్కడికి వచ్చి మీ అందరూ చూపించాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రిడ్జి పనులు అయితే పైన రెడీ అయిపోయినాయండి. ఫినిషింగ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క ఈ సైడ్ వాల్స్ నిలబెట్టేసి గ్రావెలు మెటల్ తోలేసి దానిపైన తారు పోయడం ఇలాంటి వర్క్లు అయితే ఉన్నాయండి. అవి వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి దాదాపు ఒక 5-6 నెలలు అయితే పట్టిద్దండి. ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద యంత్రాలతోటి సహాయంతో ఈ వ్యక్తి దీని పైకి ఎక్కి దానిపైన ఉన్న కాంక్రీట్ ఎక్స్ట్రా వస్తాయి కదండి, మన దిమ్మల కాడ వచ్చేటప్పుడు ఫినిషింగ్ వర్క్ కానీ, అట్లాగే ఐరన్ స్టీల్ కటర్స్ ఉంటాయి, ఆ కటర్స్ కట్ చేయడానికి కానీ, గ్రైండింగ్ చేయడానికి కానీ ఇలాంటి పనులు ఏమన్నా పెండింగ్ ఉన్న పనులు ఈ విధంగా ఈ యంత్రాల సహాయంతో ఈ వ్యక్తి రూప్స్ తీసుకొని అతి జాగ్రత్తగా పైకెక్కి ఈ వర్క్ అనేది చేస్తున్నారండి. ఇది ఏ విధంగా చేస్తున్నారనేసి మీకు అందరికి చూపించాలనేది నేను ఇటు వెళ్తూ ఆగి మరీ ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా కష్టపడి ఈ వర్క్ అనేది ఫినిషింగ్ చేస్తున్నారు. ఎంతో మంది కష్టపడి వర్క్ చేస్తే, అట్లాగే ఎన్నో యంత్రాలు నైటు పగలు పనిచేస్తేనే ఈ ఒక ప్రాజెక్ట్ అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఇవన్నీ మనకి అంతగా చూసినా చూడకపోయినా కానీ ఇది అందరూ పెద్దగా లైట్ తీసుకుంటారు, కానీ మీ అందరూ చూపించాలని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యంత్రం సహాయంతో ఇట్లా కష్టపడి పైకి ఇతనైతే ఈ వర్క్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఛానల్లో వ్యూస్ అయితే బాగా వస్తున్నాయండి, కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్. మన ఛానల్లో చూసే ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నారు, లైక్స్ తక్కువ వస్తున్నాయి, వ్యూస్ బాగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. మెయిన్ మనకు సబ్స్క్రైబర్స్ కావాలండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే కదండి నేను పార్ట్ టైంగా నేను ఖాళీగా ఉండి బండిలో ఆయిల్ పోసుకొని మొత్తం తిరిగేసి మీ అందరికీ సిటీ మొత్తం చూపించాలని చెప్పి ఒక గోల్తో అయితే నేను తిరుగుతున్నాను కదా. నన్ను కూడా మీరు ఎంకరేజ్ చేయాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇందులో మీకు ఏమైనా నచ్చితే దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఏ ఊరు దాకా వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో మాకు తెలియదు, కానీ వ్యూస్ వస్తున్నాయి కదా. మీకు వీలైతే కుదిరితే ఆ ఊరు కామెంట్ కూడా చేయండి. మొత్తానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇదండి, ఈ విధంగా పైకి వెళ్ళిపోయి ఇతను ఆ పైన ఉన్న కనపడుతున్నాయి కదండి ఇనప సువ్వలు, ఆ సువ్వలన్నీ కట్టర్తోటి కటింగ్ చేస్తారండి. కటింగ్ చేసేసి గ్రైండింగ్ కొట్టేస్తారు. ఇక్కడ ఏమైనా క్రాక్స్ ఏమైనా ఉన్నా కానీ సిమెంట్ చేయడం కానీ ఇలాంటి చిన్న వర్క్స్ ఏమైనా చూసుకొని మొత్తం వర్క్ అనేది ఫినిషింగ్ అయిన తర్వాత అప్పుడు బ్రిడ్జికి అనేది వర్క్ కంప్లీట్ అయినట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడు వాహనాలన్నీ తిరగడానికి అందుబాటులోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇంత ప్రాసెస్ ఉంది ఒక రోడ్డు నిర్మాణం జరగడానికి. ఆ కనపడే సోలను వేసారండి, అవన్నీ కట్ చేస్తున్నాడు అతను. ఎంతైనా అలా చేయడం అనేది వాళ్ళకి బాగా అలవాటు. చూడండి, ఆ విధంగా కొట్టేసి దాన్ని కాంక్రీట్ అనేది ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నారనమాట. ఆ తీయడం వల్ల ఏమైందంటే రేపు పొద్దున వాళ్ళు అక్కడ పెయింటింగ్ వర్క్ చేసుకోవడానికి కానీ, లేదంటే అన్ని రకాలుగా చూడటానికి నీట్గా చక్కగా ఉండడానికి కానీ ఇలా చూస్తారండి. అదిగో ఫ్రెండ్స్, ఆ విధంగా అటు సైడ్ జేసీపీలు వర్క్ చేస్తున్నాయండి, ఇటు సైడ్ కూడా ఇలా వచ్చిందండి వర్క్. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 5 నెలలు పట్టిద్దంటండి. అంతవరకు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ దాకా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.